ఆకలన్న వారికి ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ స్ఫూర్తితో జనసేన పార్టీ నాయకులు జడబాల నాగేంద్ర పేదలకు భోజన సదుపాయం కల్పించడం అభినందనీయమని మాజీ శాసనసభ్యులు జనసేన పార్టీ నాయకులు ఈదర హరిబాబు అన్నారు. నగరంలోని కొత్తపేట కొండా డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం 13వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సేవా కార్యక్రమాలంటే ఒక పట్టుదలతో పనిచేసే లక్ష్యం ఉండాలని, మేమందరం PSF విద్యార్థి విభాగంలో పనిచేసినందువల్లనే సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుంటున్నామని అన్నారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మను ఆదర్శంగా తీసుకొని పేదలకు ఆకలి తీర్చే విధంగా ఇలాంటి సదుపాయాలు కల్పించమని ఆదేశాలు రావడం జరిగిందని అన్నారు. ఒంగోలులో మంచి రుచికరమైన భోజనాలు ప్రజలకు అందించడం ఒక మంచి పరిణామం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం ఆగస్టు 5వ తేదీ వరకు పొడిగించాలని, సభ్యతత్వ నమోదులో ప్రతి ఒక్కరూ చేరాలని అన్నారు. సభ్యతత్వం తీసుకున్న సభ్యునికి ఏదైనా అనుకొని ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించడం జరిగిందని తెలిపారు. ఎవరు ఆలోచించని విధంగా పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం ఈరోజు 13వ రోజుకి చేరుకుంది. ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా పెద్దలు, మేమందరం కూడా ఒకే రాజకీయ జీవితంలో నుంచి వచ్చిన వాళ్ళం. PSF అనే విద్యార్థి సంస్థల నుంచి రాజకీయ జీవితంలోనికి వచ్చినాం. ఈదర హరిబాబు గారు ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్గా ప్రకాశం జిల్లాలో ఎంతో సేవలు చేశారు. అలాగే మా జనసేన పార్టీలో రాష్ట్ర క్రియాశీల సభ్యత కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారు ఈ రోజున ఈ అన్నదాన కేంద్రాన్ని సందర్శించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నావు, బాగా నన్ను అభినందించడం జరిగింది. అలాగే మా నాయకులు నాగబాబు గారు అయితే, మనోహర్ గారు అయితేమి, ఈ రోజున పెద్దలు హరిబాబు గారు అయితేమి నన్ను అభినందించడం జరిగింది. వారి బ్లెస్సింగ్స్ నాకు కావాలని కోరుకుంటూ, ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు పెద్దల ఆశీస్సులు కూడా నాకు ఉంటాయని కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి అందరూ కూడా నా బంధుమిత్రులు అయితేమి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సేవా కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా, వచ్చిన వాళ్ళందరికీ కూడా, అందరికీ వడ్డిస్తూ వచ్చినటువంటి నా మిత్ర బృందానికి కూడా, వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మెంబర్షిప్ కార్యక్రమానికి ఈరోజు స్టార్ట్ చేసాం. మళ్ళీ 5వ తారీఖు దాకా ఉంది, ఎక్స్టెన్షన్ చేశారు. కాబట్టి జనసేన సభ్యులకి అందరికీ కూడా తెలియజేసే మనం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల శ్రేయస్సు కోసం, వారి భవిష్యత్తు కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం బీమా కూడా పెట్టడం జరిగింది. ప్రమాదవశాత్తు గాయాల పాలైతే 50,000 రూపాయలు, చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కల్పించలేనటువంటి బీమా సౌకర్యం కార్మికుల సంక్షేమం అయితేమి, జన సైనికుల సంక్షేమం అయితే, పేదల కోసం ముఖ్యంగా ఇటువంటి స్కీముని పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఒంగోలు నగరంలోని అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని మెంబర్షిప్ కార్యక్రమానికి అందరూ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను.